నమస్తే పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మనం వన్ డే ట్రిప్ వెళ్ళబోతున్నాం. సో స్టార్ట్ అయ్యే ముందు మనం దేవుడు బ్లెస్సింగ్స్ తీసుకున్నాం అండ్ సేఫ్గా మనల్ని తీసుకెళ్ళేది మన వెహికల్ కాబట్టి ఆబ్వియస్లీ దానికి కూడా పూజ కంప్లీట్ చేసేసుకున్నాం అనమాట. సో ఇక్కడ మా వాళ్ళందరూ హాయ్ చెప్తున్నారు మీకు. ఇంకా మా జర్నీ కూడా స్టార్ట్ అయిపోయింది. మేము మార్నింగే స్టార్ట్ అయ్యాం కాబట్టి బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. సో ఇట్లా మధ్యలో ఆగి మనం బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. ఆబ్వియస్లీ ఫ్యామిలీతో వచ్చాం కాబట్టి మేము ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్కి ఫుడ్ ప్యాక్ చేసుకొని వచ్చాం. పులిహోర చేసుకొని వచ్చింది మా అక్క. ఇలా మధ్యలో ఆగి మా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసుకొని మేము మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేసామన్నమాట. నేను పిల్లలు అయితే జర్నీలో ఫుల్ ఆన్ ఫుడ్ ఎంజాయ్ చేయమన్నా చేస్తాం మేమైతే. ఇంకా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని మా జర్నీ కంటిన్యూ చేస్తాం. ఓకే, తమ్నైల్లో చూసారు కదా, ఎస్ ఏడుపాయల టెంపుల్కే వెళ్తున్నాం మేము వెళ్తున్నంతసేపు వెదర్ మాకు చాలా కోఆపరేట్ చేస్తూ ఉంది. ఎండగా లేదు, వర్షం లేదు, వెదర్ మాత్రం చాలా నార్మల్గా ప్లెజెంట్గా ఉంది. చుట్టూ ఈ నేచర్ అండ్ ఈ వెదర్లో మేము ఫుల్ ఆన్ ఎంజాయ్ చేస్తూనే ఉన్నాం. మధ్యలో పొలాలు, ఈ చెట్లు, ఇవన్నీ జర్నీ మాత్రం చాలా సేఫ్గా అండ్ హ్యాపీగా జరిగింది మాకు. ఇంకా మేము స్టార్ట్ అయిపోయి వెళ్తూనే ఉన్నాం. మోస్ట్లీ టెంపుల్కి నియర్ బై వచ్చేసామన్నమాట. ఇది ఏడుపాయల టెంపుల్ మెదక్ డిస్ట్రిక్ట్ నాగ్సన్పల్లి విలేజ్లో ఉంటుంది. ఈ టెంపుల్కి ఇప్పటివరకు ఎంతమంది వెళ్ళారో కామెంట్స్లో చెప్పేయండి. మీరు వెళ్ళకపోయింటే మాత్రం డెఫినెట్గా ఇక్కడికి విజిట్ చేయండి. మన తెలంగాణలో ఇది వన్ ఆఫ్ ది పాపులర్ టెంపుల్. సో వెళ్ళని వాళ్ళు డెఫినెట్గా విజిట్ చేయండి ఇక్కడికి. సో ఇంకా టెంపుల్ హిస్టరీలోకి వస్తే ఇది 12th సెంచరీలో నిర్మించారంట. ఏడుపాయలు అంటే 7 వాగులు. ఇది ఆలయం ఉన్న ప్రదేశంలో మంజీరా నదిలో 7 వాగులు కలిసే ప్రదేశాన్ని సూచిస్తుందంట. ఇక్కడ ఇంకో స్పెషాలిటీ ఏంటంటే వర్షాకాలంలో నది నీళ్ళు అమ్మవారి పాదాల వరకు వస్తుందంట. ఇక్కడ టెంపుల్ హిస్టరీ. మేము ఫైనల్గా ఇక్కడికైతే రీచ్ అయిపోయాం అండ్ దర్శనానికి వెళ్తున్నాం. మాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి. సో గుడిలోకి ఎంటర్ అవుతూ బొట్టు కూడా పెట్టేసేసుకున్నాం అనమాట. సో బొట్టు పెట్టేసుకొని మేము ఇంకా టెంపుల్లోకి స్టార్ట్ అయిపోయాం. సమ్మర్ సీజన్ కదా, సో ఎండ రాకుండా ఇట్లా పెట్టారనమాట. ఇది లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు అయితే లేదు, ఈ ఇయర్ ఇది బాగుంది. ఇంకా టెంపుల్లోకి వచ్చేసాం. ఇది ఎంట్రన్స్. అమ్మవారిని ఇంకా మీరు కూడా దర్శనం చేసుకోండి. దర్శనానికి మీకు ఎక్కువ టైం కూడా ఏం పట్టదు. ఇక్కడ నార్మల్ ఎంట్రీ ఉంటుంది అండ్ స్పెషల్ ఎంట్రీ కూడా ఉంటుంది. స్పెషల్ ఎంట్రీ 80 రూపీస్ పర్ టికెట్. సో మేము అమ్మవారిని దర్శించుకొని మీరు అందరూ బాగుండాలని మంచిగా అమ్మవారిని కోరుకొని బయటికి వచ్చేసాం. నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ద పర్సన్స్కి ఏడుపాయల టెంపుల్ అంటే అమ్మవారు ఉన్న ప్లేస్ మాత్రమే తెలుసు అనుకుంటా. బట్ టెంపుల్కి రైట్ సైడ్ ఉన్న స్టెప్స్ పై నుండి వెళ్తే మనకి ఎల్లమ్మ తల్లి అండ్ మునిరాజు కూడా దర్శనం ఇస్తారు. మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఇది చూడలేదు, బట్ ఈసారి వెళ్ళాలని అనుకుని అమ్మవారి దర్శనం చేసుకొని ఇటు స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇది కంప్లీట్గా మనకి ట్రెక్కింగ్ లాగే ఉంటుంది. ఈ రాళ్ళ మధ్యలో నుండే ఉంటుందన్నమాట మనం వెళ్ళడానికి. సో కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. బట్ ఇక్కడ ఈ చెట్లు, ఈ నేచర్, దీని మధ్యలో నుండి అలా వెళ్తూ ఉంటే మాత్రం చాలా బాగుంది ఈ ఎక్స్పీరియన్స్ అయితే. మీరు కూడా డెఫినెట్గా వెళ్ళండి ఇక్కడికి. సో ఫస్ట్ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎల్లమ్మ తల్లిని దర్శనం చేసుకొని అండ్ మళ్ళీ మనం పైకి స్టార్ట్ అయిపోయామన్నమాట. సో ఇట్లా ఉంటుంది మనకి మొత్తం వే అంతా ఇదే ఉంటుంది. ఇటు నుండే మనం వెళ్ళాలి, దిగాలి కూడా ఇదే రూట్. ఇంకా అలా వెళ్తూనే ఉన్నామన్నమాట. పైకి వెళ్ళిన తర్వాతకి మనకి అక్కడ కూడా వ్యూ మాత్రం చాలా బాగుంటుంది. అసలు ఈ ప్లేస్ని నేను లాస్ట్ టైం ఎందుకు మిస్ అయ్యానా అని ఫీల్ అవుతున్నా. ఈసారి మాత్రం చాలా నచ్చింది అండ్ ఈసారి వెళ్ళడం కూడా బాగుంది మాకైతే. ఇంకా మునిరాజు వారి దర్శనం కూడా చేసుకున్నాం అన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇక్కడ మునిరాజు, ఈయనను కూడా దర్శించుకొని మేము బయటకు వచ్చేస్తాం. చూస్తున్నారు కదా, ఇట్లా కొండల మధ్యలో చిన్నగా ఉందన్నమాట. ఇక్కడ దర్శనం చేసుకొని మేము ఇంకా మళ్ళీ కిందికి స్టార్ట్ అయిపోయామన్నమాట. సో నడుస్తూ ఉంటే బాగా అలసిపోయి మధ్యలో ఆగినాం కూడా మేము. వెళ్తున్న వే చూస్తే మీకు అర్థమవుతుంది కదా ఈ రాళ్ళు ఇదంతా. బట్ నేచర్ మాత్రం ఇక్కడ చాలా బాగుంది. ఫుల్ ఆన్ ట్రీస్, అసలు అడవిలాగా. డెఫినెట్గా మీరైతే రండి ఇక్కడికి, ఈ ప్లేస్ని విజిట్ చేయండి. అండ్ మీకు ఇక్కడ ఒక క్యూట్ వాయిస్ వినిపిస్తా, వినండి. విన్నారు కదా, మా వ్యాండీ వాయిస్ అనమాట అది. కోతిని ఎంత క్యూట్గా పిలుస్తుందో. ఎస్, ఈ వేలో కోతులు కూడా ఉన్నాయి. సో జాగ్రత్తగా వెళ్ళండి. ఇంకా మేము కిందకి వచ్చేసామన్నమాట. సో టెంపుల్ వ్యూ అంతా ఒక్కసారి చూడండి. చాలా ప్లెజెంట్గా, చాలా బాగుంటుంది. అండ్ అమ్మవారు కూడా చాలా పవర్ఫుల్. మీ కోరికలు ఏమైనా ఉంటే వచ్చి అమ్మవారితో చెప్పుకోండి. దర్శనం చేసుకొని లంచ్ చేయడానికి రెడీగా ఉన్నాం.
సో వంటలు అవుతున్నాయి అన్నమాట. ఇక్కడ ఫస్ట్ ఆలు బజ్జీ అండ్ పకోడీ చేసుకుంటున్నాం. మా హర్ష అయితే చాలా బాగా చేస్తాడు ఈ వంటలు. నేను లాస్ట్ టైం కూడా టీ మేకింగ్ రెసిపీ ఒకటి పెట్టాను చూడండి. వీడు మా పెద్దోడు, అంటే పెద్దక్క కొడుకు అనమాట. వాడు చేసే రెసిపీస్ అన్నీ హోటల్ స్టైల్ లాగానే ఉంటాయి. సో మేమైతే చాలా ఎంజాయ్ చేసాం వాడి రెసిపీస్ అయితే. ఇంకా లంచ్ అయ్యే వరకు ఆగం కాబట్టి ఫస్ట్ ఇవైతే తినేస్తున్నాం. అండ్ అక్క వాళ్ళు ఇంకా వంట కూడా స్టార్ట్ చేసేసారు. చికెన్ కర్రీ, బగార్ రైస్, అండ్ ఆల్రెడీ నేను ఇంట్లో నుండి పూరీ చేసుకొని తీసుకొచ్చాను. ఇలా మేమైతే లంచ్ తినేసామన్నమాట. మీకు ఇక్కడ టెంట్స్ అండ్ షెటర్స్ అవైలబుల్గా ఉంటాయి, అంటే వంట చేసుకోవడానికి అండ్ బోనం చేసుకోవడానికి ఇట్లా చిన్న చిన్న టెంట్స్ లాగా ఉంటాయి అన్నమాట. సో ఇంకా మా లంచ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇలా ఫ్యామిలీ అందరం ఎక్కడైనా వెళ్ళడం, ఇట్లా లంచ్ చేయడం, ఇట్లా క్వాలిటీ టైం స్పెండ్ చేయడం అయితే నాకు చాలా ఇష్టం. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మేము ఎక్కడికైనా వెళ్తే ఫ్యామిలీ అందరం వెళ్ళడానికే ప్రిఫర్ చేస్తాం. ఫ్రెండ్స్తో వెళ్ళిన ఎంజాయ్మెంట్ ఫ్యామిలీతో కూడా ఉంటుంది. మీరు ఫ్యామిలీస్తో వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తారా లేదా ఫ్రెండ్స్తోనా? కామెంట్స్లో చెప్పేసేయండి. ఇంకా మేమైతే లంచ్ చేసేసాం అండ్ మళ్ళీ టెంపుల్లోకి వెళ్ళామన్నమాట. ఎందుకంటే నా మెహందీ వేయించుకోవడానికి. ఇది ఆల్రెడీ షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను, ఆ వీడియో కూడా చూసేయండి. ఫైనల్గా ఈ టెంపుల్ని వెళ్ళి వదిలే టైం అయితే అయ్యింది. సో ఒక్కసారి టెంపుల్ వ్యూ మీరు కూడా చూసేసేయండి. ఇంకా మేము ఇక్కడ నుండి స్టార్ట్ అయిపోబోతున్నాం అన్నమాట. అండ్ దారిలో మనకి కొన్ని ప్లేసెస్ ఉంటాయి, అవి కూడా కవర్ చేస్తున్నాం. సో అది కూడా మీకు చూపిస్తాను, చూసేసేయండి. ఇంకా టెంపుల్ నుండి స్టార్ట్ అయిపోయాం. ఇప్పుడు మనం ఇంకో ప్లేస్కి వెళ్ళబోతున్నాం. ఇది చాలా దగ్గరలోనే ఉంటుంది టెంపుల్కి. ఇంకా పిల్లలంతా మేము ఒకే కార్లో ఉన్నాం, ఫుల్ ఆన్ ఎంజాయ్. వీళ్ళు మా డాడీతో మాత్రం చాలా సరదాగా ఉంటారు. వీళ్ళ జోక్స్ అండ్ వీళ్ళు చేసే పనులకైతే అస్సలు ఫుల్ టైంపాస్ అవుతుంది. అందుకే నాకు ఫ్యామిలీతో వెళ్ళడం అయితే చాలా ఇష్టం. సో ఇక్కడ నా మెహందీని షో ఆఫ్ చేస్తున్నాను. చిన్నప్పుడు జాతరలలో చాలామంది వేసుకునే ఉంటారు కదా. ఇంకా మనం ఆ ప్లేస్కి అయితే వచ్చేసాం. ఇదే మంజీరా రివర్. వర్షాలు పడ్డాయి కాబట్టి ఫుల్ వాటర్తో ఉందన్నమాట. మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అక్కడ పైనుండి కూడా అక్కడ లోపల వ్యూ అంతా చూసాం. బట్ ఈసారి ఆ చాయిస్ లేదు, అక్కడ నుండే వాటర్ వస్తున్నాయి అండ్ వ్యూ మాత్రం చాలా బాగుంటుంది పైకి వెళ్తే. బట్ ఇప్పుడైతే అలో చెయ్యట్లేరు. ఇక్కడ కూడా కాసేపు అలా టైం స్పెండ్ చేసి మళ్ళీ మేము ఇంకో ప్లేస్కి వెళ్తున్నాం. ఇక్కడ మా వ్యాండి తల్లి అలిగిందనమాట. రీజన్ ఏంటంటే నేను వేసుకున్న మెహందీ తనకి వేయించలేదని. అందుకే అలా సీరియస్గా నన్ను చూస్తూ ఉంది. ఎంత క్యూట్గా ఉంది కదా అట్లా చూస్తూ ఉంటే. సో ఇంకా ఫైనల్గా ఈ వ్యూ మీరు కూడా చూసేయండి. లాస్ట్ టైం అట్లా పైనుండి వాక్ చేస్తూ అట్లా వ్యూ మొత్తం చూసామన్నమాట. ఈ ఇయర్ వర్షాలు ముందుగా పడడం వల్ల మనకి అటు అలో చెయ్యట్లేరు. ఇంకా టెంపుల్కి వెళ్ళాం, ఇటు వెళ్ళాం కాబట్టి ఆబ్వియస్లీ మా పిల్లలు ఏదో ఒకటి కొనుక్కుంటూ ఉంటారు కదా. సో అవే ఇక్కడ చూపిస్తున్నారనమాట. వీళ్ళతో ఉంటే మాత్రం చాలా ఫన్ ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటాం. ఇంకా మా వాడికి నిద్ర వచ్చే టైం అయింది, అందుకే ఫీజు అట్లా పెట్టింది. ఇంకా దాన్ని పడుకుంటుంది. అండ్ మనం ఇంకో టెంపుల్కి వెళ్ళబోతున్నాం. ఇప్పుడు వెళ్ళబోతున్న టెంపుల్ నర్సాపూర్కి దగ్గరలో ఉంటుంది. ఇది తునికి నల్లపోచమ్మ టెంపుల్ అంట. మెదక్ డిస్టిక్లో ఏడుపాయల తర్వాత ఈ టెంపుల్ చాలా ఫేమస్ అంట. సో ఇదే ఫస్ట్ టైం నేను కూడా వెళ్ళడం. ఇది ఆల్రెడీ ఈవినింగ్ టైం అవుతుంది. మేము అక్కడ నుండి స్టార్ట్ అయ్యి ఇక్కడ సన్ రైజ్ వ్యూ అండ్ ఈ నేచర్, అసలు ఈ వన్ డే ట్రిప్లో మాత్రం నేనైతే కంప్లీట్గా నేచర్కి అడిక్ట్ అయిపోయాను అనమాట. ఎంతలా అంటే నేను చుట్టూ నేచర్ని చూస్తూ పిల్లలకి కూడా అదక్కడ ఇదిక్కడ, అది వాటర్, ఇది చెట్లు, అసలు ఈత పళ్ళు ఇవన్నీ చూస్తూ ఉంటే మాత్రం అసలు ఇంకో ట్రిప్ ఇట్లాంటిది వెళ్ళాలనిపిస్తుంది. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనం ఇంకో ట్రిప్ కూడా వెళ్తే చాలా బాగుంటుంది కదా. ఇంకా ఫైనల్గా టెంపుల్ దగ్గరలోకి వచ్చేసాం. ఇదే తునికి విలేజ్. ఇక్కడ నుండి కొంచెం లోపలికి ఉంటుంది అమ్మవారు. ఊరు నుండి చాలా దూరంగా, నేచర్కి దగ్గరగా, చుట్టూ చెట్లు పొలాలు, బాగుంది అక్కడ. టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోయాం. ఇదే అమ్మవారి టెంపుల్ అనమాట. ఇక్కడ అమ్మవారు స్వయంభుగా వెలిసారంట. ఇది చాలా ఫేమస్ టెంపుల్ అంట కూడా. ఇక్కడ కోరికలు కోరుకొని ముడువు కట్టుకుంటే తప్పకుండా ఆ కోరికలు నెరవేరుతాయంట. అండ్ ఇంకా కోరికలు నెరవేరిన తర్వాతకి ఇక్కడ అమ్మవారికి ఆటల్ని, బోనాల్ని, వడిబియ్యం సమర్పించుకుంటారంట. మేము కూడా ఇప్పుడు దర్శనానికి వెళ్ళబోతున్నాం. అమ్మవారు అయితే ఇక్కడ పసుపు రంగులో చాలా అందంగా, చాలా మంచిగా ఉంటుంది. చాలా ప్లెజెంట్ ఫీల్ వచ్చింది అసలు ఇక్కడికి వెళ్ళిన తర్వాతకైతే.
మీకు కూడా టెంపుల్ని చూపిస్తాను అండ్ అమ్మవారిని చూసి మీరు కూడా మీ మనసులోని కోరికల్ని చెప్పేసుకోండి. సో చూస్తున్నారు కదా అమ్మవారు పసుపు రంగులో ఎంత ఆకర్షణీయంగా ఉన్నారు. సో టెంపుల్లో వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని బయటికి వచ్చాం. సో ఇక్కడ చెట్టు దగ్గర కూడా అమ్మవారు వెలిసిరట. ఇంకా దర్శనం చేసుకొని అమ్మవారికి మొక్కుకొని మాకు బ్లెస్సింగ్స్ తీసుకొని అండ్ మీరు కూడా మంచిగా ఉండాలని మొక్కుకొని మేము మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. ఇంకా మేము ఇక్కడ నుండి కూడా స్టార్ట్ అయిపోయాం. ఆల్రెడీ ఈవినింగ్ టైం అవుతుంది, అప్పటికి 6-6:30 అవుతుంది. సో ఇంకా టీ బ్రేక్ తీసుకున్నాం అన్నమాట మధ్యలో. ఇది నర్సాపూర్ దగ్గరలోనే ఉంది, సద్గురు రెస్టారెంట్ సమ్ అని. మీరు ఇటు సైడ్ అంటే ఏడుపాయల టెంపుల్ సైడ్ వస్తే ఈ ప్లేస్లో టీ ట్రై చేయండి, చాలా బాగుంది. నేను కాఫీ తీసుకున్నాను, మా వాళ్ళు టీ తీసుకున్నారు. మా వ్యాండి మాత్రం ఫోన్ చూస్తూ ఎంజాయ్ చేస్తుంది ఇక్కడ. ఇంకా టీ కూడా తాగేసి మేము రిటర్న్ అయిపోయామన్నమాట. సో లాస్ట్కి పిల్లలందరూ ఒకే దాంట్లో ఉన్నాం. సో ఇదన్నమాట మా ఎంజాయ్మెంట్. ఈ గోలలో పెట్రోల్ పోయించుకోవడం కూడా మర్చిపోయాం మేము. మా కార్ ఆగిపోయింది, బట్ ఇంకో కారు ఉంది కాబట్టి దాంట్లో వెళ్ళి తెచ్చేసారు. కార్ కూడా స్టార్ట్ అయిపోయింది అండ్ మేము ఇంకా ఫైనల్గా ఇంటికి వెళ్ళబోతున్నాం. ఇది ఏడుపాయలు టెంపుల్ వ్లాగ్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.